which will be accessible to the citizens and also to the students of Hyderabad Central University, will preserve biodiversity, will make sure that this will become a top-notch, a model eco-park in the entire country. And our track record speaks for itself. We are a government, a BRS government, which had ensured that the highest green cover growth in the entire country happened in a decade during our tenure. So that's our commitment to environment, and that's our commitment to the cause. And I appeal once again to the real estate companies which are eyeing this land. Please don't find fault with us later. We are saying it clearly ahead of time. Please do not participate in the auction. That land belongs to the future of Hyderabad. Please do not buy an inch. If you are going to invest money, you will be losing it. And please do not blame us. Please do not say that there is a policy change later. We are extremely clear, and this is the commitment of Honorable KCR Garu, who is basically the founding father of Telangana in a way. So it's his commitment, it's his word, it's our party's policy decision. Thank you. నిన్న హరగోపాల్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు బ్రదర్, ఎక్కడా కూడా ఏమి ఇవ్వలేదు. సరే, నేను ఆ జోలికి పోతలేను. అది హెచ్సియు ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అన్నది కాదు పాయింట్. అది ప్రజల ల్యాండ్, హైదరాబాద్ ప్రజల ఆస్తి, హైదరాబాద్ ప్రజల ల్యాండ్. అది మేమేమంటున్నామంటే అక్కడ కొత్తగా ఐటీ పార్కులు కట్టాల్సిన అవసరం అక్కడేం లేదు. మీరు కడుతున్నారు కదా, 4th సిటీయో 420 సిటీయో, అందులో కట్టండి, అందులో ఐటీ పార్కులు కట్టండి, అందులో మీరు చెప్పిన అన్నీ చేయండి. స్కిల్స్ సిటీలు ఇంకేదో కడతా అన్నారు కదా, అవన్నీ కట్టండి. మేము వద్దంటలేదు కదా. మేము 14,000 ఎకరాలు వడ్డిచ్చిన విస్తారలాగా మీ చేతిలో పెట్టినాం, మంచిగా చేయండి, అందులో మేము వద్దంటలేదు. వీఆర్ వెల్కమింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రోగ్రెస్, బట్ ఎట్ వాట్ కాస్ట్? మొత్తం హైదరాబాద్ యాజిటేట్ చేస్తుంటే, ఆ పిల్లలు హైదరాబాద్ కాని వాళ్ళు కూడా యాజిటేట్ చేస్తుంటే, వాళ్ళ ఆందోళనలన్నీ వదిలేసి 400 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే, డెఫినెట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ కేసీఆర్ గారు మా పార్టీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ కమిటెడ్ టు ఇట్. ఈ 400 ఎకరాలని కాపాడే బాధ్యత మాది. హైదరాబాద్ ప్రజలకు ఇది మా వాగ్దానం. మంత్రులు నేనేమంటున్నా అంటే, వారికి పాపం విషయం తెలియదు. గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది డిసెంబర్లో, కోర్టు తీర్పు వచ్చింది బహుశా మార్చిలో అనుకుంటా, 3-4 నెలల్లో. ఆ 3-4 నెలల్లో హియరింగ్ కూడా కాలే. ఏదో మాట్లాడతారు, తెలియక ఏదో వాగుతూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు మెప్పు పొందడం కోసం 20% కోసం 30% కోసం మాట్లాడేటల గురించి మాకు పెద్ద ఫికర్ లేదు. వీఆర్ కన్సర్న్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్. ఈ 400 ఎకరాల విషయంలో మా పార్టీ విధానం సుస్పష్టం. ఈ 400 ఎకరాలని ఒక హైదరాబాద్ మెచ్చే ఒక మణిహారం లాగా, ఒక ఈకో పార్క్ లాగా తయారు చేస్తాం. కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పమని చెప్పండి, నేను కోరుతాం. అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి దారాదత్తం చేశాం? ఇది గాలి మాటలు మాట్లాడి గాలి మోటార్లో తిరిగి ఇట్లా పోతారు వీళ్ళు. ఎప్పుడో ఏమన్నా అంటే ఎన్ని రోజులు మాట్లాడతారు ఈ గాలి మాటలు? ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యతగా పనిచేయండి, వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఎందుకు ఎన్ని రోజులు ఈ గాలి మాటలతో టైంపాస్ చేస్తారు? ఎవరికి దారాదత్తం చేశాము? సరే, ఇక నేనేమంటున్నా బ్రదర్, ఒక నిమిషం. ఇవాళ రేపు కాంగ్రెస్లో ఎవరు మాట్లాడారు? ఒక్క నిమిషం. ఇది బండి సంజయ్ ఐటమ్ నెంబర్ 6 ఏదే అది పార్లమెంట్ రిప్లై. ఐటమ్ నెంబర్ 6 షుడ్ రీడ్ దిస్. దిస్ ఈస్ ఎ రిప్లై గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ మీ. ఐటమ్ నెంబర్ 6 అప్పుడప్పుడు పార్లమెంట్ అటెండ్ అయ్యి, అప్పుడప్పుడు కొద్దిగా చదువుకొని, అప్పుడప్పుడు ఏమన్నా కొద్దిగా మాట్లాడితే, ఇది రిజర్వ్ బ్యాంక్ కాదు, ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేవాళ్ళు కొంచెం చదువుకోవాలి అప్పుడప్పుడు. ఎంతసేపు తంబాకు నవ్వులుకుంటే ఆడిడే తిరుగుతూ టైంపాస్ చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు, మంచిది కాదు. ఆయనకు కూడా ఇప్పుడు చదువుకోమని చెప్పండి కొద్దిగా. ఇప్పుడే చెప్పాను, మీరు వినలేదు కాక, మీరు వినలేదు. మేము కూడా గవర్నమెంట్కి కావాల్సినంత టైం ఇస్తున్నాం. ఏప్రిల్ 7th నాడు కోర్టు కూడా ఉంది. 7th ఏప్రిల్ నాడు మళ్ళీ కోర్టు కూడా వింటుంది. ఈరోజు కూడా కోర్టు వింటున్నట్టుంది. 24 hours ఇచ్చినట్టున్నారు కోర్టు కూడా టైము. ఈ ప్రభుత్వానికి కోర్టులు అంటే కూడా గౌరవం లేదు. మార్చ్ 29 నాడు బిల్ ఫైల్ అయితే, ఒక ఫౌండేషన్, ఒక NGO ఫైల్ చేస్తే వాటా అని చెప్పి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా విధ్వంసం చేస్తున్నారని వాళ్ళు ఫైల్ చేశారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? బాధ్యతగా ఒక రిబట్టల్ కానీ కౌంటర్ కానీ సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఏం చేసినారు? 10 రోజులు టైం ఇవ్వండి అన్నారు. ఎందుకు తీసుకున్నారు 10 రోజులు టైం? ఆ 10 రోజుల్లో ఉన్నదంతా అక్కడ నాశనం చేసి, అక్కడ ఏమీ లేదు అని కౌంటర్ ఫైల్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి అపరాత్రం లేకుండా లైట్లు పెట్టి చీకట్లో ఇవాళ అక్కడ ఉండే జింకలను, పక్షులను, అక్కడ ఉండే చెట్లను కొట్టి పారేసి మొత్తం నాశనం చేస్తున్నాడు అక్కడ. ఇది నేను చెప్పడం కాదు, పిల్లలు 5 డ్రోన్లు ఎగిరేసి షూట్ చేసినారు.
మన ముఖ్యమంత్రి గారు చాలా సుభాషితాలు ప్రవచనాలు చెప్పినారు అసెంబ్లీలో. ఏమన్నారు? ఒక డ్రోన్ ఎగిరేస్తే 500 ఫైన్ వేయాలా, నా దానికి కూడా జైల్లో పెడతారా అన్నాడు. మరి నువ్వు ఎందుకు పెట్టినావు ఇవాళ వాళ్ళ మీద కేసులు? 5 డ్రోన్లు ఎగిరేసి పిల్లలు నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసినారు. మేము చేయలేదు, మీరు చేయలేదు. సారీ, మీడియా మీ పని చేయలేదు, మేము ప్రతిపక్షంగా మేము కూడా ఆడబోయి లొల్లి పెట్టలేదు. ఎందుకంటే ఆ పిల్లలు కొట్లాడుతున్నారు, దాన్ని మలినం చేయొద్దని మేము దూరం ఉన్నాం. ఈరోజు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిగా 5 డ్రోన్లు ఎగిరేసి నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసిన పిల్లల మీద కేసు ఎందుకు పెట్టినావు? మరి 2 పిల్లల్ని జైలుకు పంపినాడు ఈ ముఖ్యమంత్రి, పిహెచ్డి స్కాలర్స్ని. ఎందుకు పంపావు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి. మేము చూస్తాము, ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూస్తాము. ముఖ్యమంత్రి కోర్టు తీర్పుతోనైనా బుద్ధి వస్తుందేమో ఆశిస్తాము. రాకపోతే పార్టీలో చర్చించి మా హైదరాబాద్ శాసనసభ్యులు మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడి సీనియర్ నాయకులతో మా నిర్ణయం మేము తీసుకొని ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.